తాజాంశాన్ని చూస్తున్నాం. సిట్ నోటీసులకు కేసీఆర్ వివరణ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి తేదీ ఉన్నందున మరో రోజు విచారణకు సహకరిస్తారన్నారు. అలాగే రేపు విచారణ కుదరదన్నారు కేసీఆర్. తనను ఎర్రవల్లిలో విచారణ చేయాలన్నారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులకు కేసీఆర్ వివరణ ఇచ్చారు. తనను ఎర్రవల్లిలో విచారణ చేయాలని కోరారు. రేపు విచారణ కుదరదని పోలీసులకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి తేదీ ఉన్నందున మరో రోజు విచారణ చేయాలని కేసీఆర్ కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులకు కేసీఆర్ వివరణ ఇచ్చారు. తనను ఎర్రవల్లిలో విచారణ చేయాలని కోరారు. రేపు విచారణ కుదరదని పోలీసులకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి తేదీ ఉన్నందున మరో రోజు విచారణ చేయాలని కేసీఆర్ కోరారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఇవాళ పంపిన నోటీసులకు సమాధానంగా కేసీఆర్ తన సమాధానాన్ని పంపారు. అందులో ప్రధానంగా కొన్ని అంశాలను కీలకంగా ప్రస్తావించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రమ్మని తనను నోటీసులో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఉంది. 116 మున్సిపాలిటీలతో పాటు 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి రేపు నామినేషన్ల చివరి దశ ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఇందుకు సంబంధించిన ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులుంటారో వాళ్ళకందరికీ కూడా బీఫామ్లు ఇవ్వాల్సి ఉంటుంది. తనే ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేతగా తనకే అధికారం ఉంటుందని కేసీఆర్ అందులో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేపు కాకుండా మరొక రోజు ఎప్పుడైనా సరే విచారణ చేయాలని కేసీఆర్ చెప్పారు. ఇదే సందర్భంలో పోలీసులు తనకిచ్చిన అవకాశాన్ని గుర్తు చేస్తూనే తనను ఎర్రవల్లిలోని గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారణ చేయాలని కూడా కేసీఆర్ సూచించారు. అక్కడ ఆ అడ్రస్లో ఏ రోజైనా సరే తనకు మరొక రోజు విచారణ చేయాలని కూడా కేసీఆర్ అందులో స్పష్టం చేశారు. సిఆర్పిసి సెక్షన్ను కూడా ప్రస్తావిస్తూనే దీనికి సంబంధించి ఎటువంటి పోలీస్ స్టేషన్ పరిధి అన్నది ఉండదు అన్నది గుర్తు చేస్తూనే కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా తాను విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం సీట్ నోటీసులు ఇచ్చిన వెంటనే కేసీఆర్ ఇందుకు సంబంధించి సమాలోచనలు జరిపారు. న్యాయవాదులతో చర్చలు జరిపారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇందుకు సంబంధించి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సిట్ విచారణ నుంచి ఇచ్చిన ఐఓగా ఇచ్చిన నోటీసును పూర్తి స్థాయిలో పరిశీలించి అందులోని అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. తాను 65 ఏళ్ళు పైబడి ఉన్న నేపథ్యంలో తనకు సిట్ కూడా హైదరాబాద్ పరిధిలో అంటే విచారణ వీలైతే స్వతంత్రంగా పోలీస్ స్టేషన్కు విచారణ కార్యాలయానికి రావచ్చు, లేదా హైదరాబాద్లోనే మరొక చోట విచారిస్తామని కూడా సిట్ నోటీసులోనే పేర్కొన్నారు. అయితే వాటన్నింటినీ పరిశీలించి కేసీఆర్ కాసేపటి క్రితం జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి తన సమాధానాన్ని పంపాడు. రేపు నామినేషన్ల ప్రక్రియ ఉన్న నేపథ్యంలో రేపు విచారణ సాధ్యం కాదు. రేపు విచారణకు తనకు వీలు పడదు కాబట్టి మరొక రోజు ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారణ చేసుకోవచ్చని జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు రఘువర్ధన్.